అంతకంటే చీప్ పాలిటిక్స్ ఎక్కడా లేవనేది రేవంత్ రెడ్డి గారి చిల్లర బుద్ధికి ఇది ఒక నిదర్శనం. ఎందుకనంటే ఇప్పుడు 3 సంవత్సరాల కాలం అవుతుంది, 2.5 3 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఎప్పుడు రానిది సీఎం ఈ రోజే రావడానికి గల కారణం ఏంటి ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే ఇంత దరిద్రంగా ఇంత చెత్త మెంటాలిటీ తోటి ఏ సీఎం కూడా ఇప్పటి వరకు పరిపాలన కొనసాగించలేదు. ఎంతసేపు ఇప్పుడు కేసీఆర్ గారిని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటే పొగుడుతున్నారు, చూపిస్తున్నారు, పత్రికా ఛానల్లో ఆయన లేదంటే న్యూస్ ఛానల్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా ఆయన ఫోటో కనబడద్దు, ఆయన బొమ్మ కనబడద్దు. ఆయన బొమ్మ కనబడ్డా తట్టుకోలేనంత స్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారంటే గుంతలు తవ్వడమే అని కాదండి. ఈరోజు అదే అంటే పబ్లిక్ను కూడా అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకనంటే ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వాళ్ళ పార్టీ నుండి 2 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. తీన్మార్ మల్లన్న గారిని బీసీల గురించి అడిగినందుకు ఆయనను బయటకు దొబ్బేశారు. ఈరోజు ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి ప్రశ్నిస్తున్నాడని జీవన్ రెడ్డిని బయటకు దొబ్బేశారు. ఈరోజు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుండి వీడిన గూడెం మహిపాల్ రెడ్డి గారు కానివ్వండి, చాలామంది కూడా ఇప్పుడు పోచారం శ్రీనివాస్ కానివ్వండి, చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ బతుకు కూడా అగమ్య గోచరంగా మారనుంది. వాళ్ళను కూడా త్వరలోనే బయటికి దొబ్బేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎట్లయిందంటే ప్రశ్నించే వాళ్ళందరినీ బయటికి దొబ్బేస్తున్నారండి. ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించద్దు. కాంగ్రెస్ పార్టీ మా సొత్తు, మా ఇంటి ఏమంటారు, మా ఇంటి చుట్టం అన్నట్టుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. 100% అండి. ఇప్పుడు ఉన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ కాదండి, మొత్తం ఇప్పుడు ప్రజా వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమయ్యాయండి. ఇప్పుడు అదేవిధంగా మొత్తం రౌడీలు, గూండాలు, మొత్తం నరరూప రాక్షసులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారండి. ఇప్పుడు గోదావరి కానీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే అడ్డంగా నరికేస్తా అంటున్నాడు. అంటే ప్రజలను ఎంత బెదిరిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఎవరు అవసరం లేదు, కేవలం ప్రశ్నిస్తేనే అడ్డంగా నరికేస్తామంటున్నారు. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది పరిస్థితి, పనితీరు ఎలా ఉందండి. దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలోనే మా దగ్గర పహిల్వాన్లు ఉన్నారు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు లేండి, మీరు చూపియండి మీ బలం ఏంది, కథ ఏంది అనేది. అంటే ఎంత ప్రోత్సహిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నిండు అసెంబ్లీలో ఇంత గూండాయిజం జరుగుతుంది అంటే దీన్ని అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా అండి. ఇప్పుడు రేపో మాపో రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, చాలామంది ఎమ్మెల్యేలు కూడా మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు తీవ్రంగా. వాళ్ళు కూడా బహిరంగంగానే అసెంబ్లీలోనే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు విజయశాంతి కూడా బహిరంగంగా ఇప్పుడు శాసన మండలిలో ప్రశ్నిస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా బహిరంగ అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారు కదండి. వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ కాదు, అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకొని చూడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి 2.5 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కూడా అసలు అసెంబ్లీ అనేది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తి స్థాయిలో ఇంకా కూడా నెరవేర్చలే. గతంలో కేసీఆర్ది కుటుంబ పాలన అన్నారు, అది కుటుంబ పాలన, ఇది కుటుంబ పాలన, అది దొర పాలన, ఇది దొర పాలన. ప్రజలు గమనిస్తున్నారు కాండి. 5-6 మంత్రులు ఆయన దగ్గరనే పెట్టుకొని, ముఖ్యమైన కీలక శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకొని ప్రశ్నిస్తే అందరిని తొక్కేస్తున్నాడు. ప్రశ్నించిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇస్తున్నాడు, లేదంటే ఎమ్మెల్సీలు చేస్తున్నాడు, అనేక వివిధ జిల్లాల అధ్యక్షులను చేస్తున్నాడు. తప్పకుండా ఇంకొకసారి ఇక కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాదండి. ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందండి కాంగ్రెస్ పార్టీ, ఇక రాదు, జీవితంలో కోలుకోలేనంత దెబ్బ తగిలింది. ఇప్పుడు తిరిగి అదే దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుండి తగలబోతుందండి. అధికారం అనేది అయితే రాదండి, అధికారం వచ్చుడు అనేది కల్లా అండి. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఏదైనా ఏర్పాటు చేసుకుంటే మనం చెప్పలేదు ఏంటంటే దాంట్లో ఇప్పుడు కవితగా పెట్టే ఇప్పుడు ఏదైనా కొత్త పార్టీ 20వ తారీఖు పెట్టబోతుంది, ఆమె కానివ్వండి, లేకుంటే తీన్మార్ మల్లన్న గారు పెట్టిన పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, అంటే బీఆర్ఎస్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు మీరు అన్న టీడీపీ కానివ్వండి, ఇంకా ఇతర వామపక్షాలు కానివ్వండి, ఏదైనా కూటమి ప్రభుత్వంతో ఈ కాంగ్రెస్ గద్దె దిగబోతుందనే సూచనలు అయితే తెలుస్తున్నాయి.